ఇక హైదరాబాద్ లో అత్యంత ప్రమాదకరమైన ఎపిడ్రిన్ మత్తుమందు తయారీ ముఠా గుట్టురట్టేది. ఐడీఏ బొల్లారంలో ఉన్న పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీపై ఈగల్ టీం దాడులు చేసింది. 5 నిందితుల నుంచి 72 కోట్ల రూపాయల విలువైన 220 కిలోల ఎపిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడకు చెందిన శివరామకృష్ణ, పరమవర్మ కొన్నాళ్లు సిరీస్ తదితర కెమికల్ కంపెనీలో పనిచేశారు. గతంలో 2 సార్లు అల్ఫ్రాజోలం తదితర మత్తుమందులు అమ్ముతూ పట్టుబడ్డారు. కాకినాడకు చెందిన అనిల్ సైతం చాలా ఏళ్లుగా వివిధ రసాయన పరిశ్రమల్లో పనిచేస్తున్నాడు. వర్మ, అనిల్ పాత మిత్రులు కావడంతో గత ఏడాది ఇద్దరూ కలిసి మత్తుమందుల తయారీకి పథకం రచించారు. తాను పనిచేస్తున్న పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ సంస్థలో డ్రగ్స్ తయారీకి కావాల్సిన వసతులున్నాయని, యజమానులైన వెంకటకృష్ణ, ప్రసాద్లతో మాట్లాడదామని, మంచి కమిషన్ ఇస్తామని వర్మ చెప్పడంతో వారు అంగీకరించారు. దూలపల్లిలోని పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ లో ఎపిడ్రిన్ తయారీకి వీరి మధ్య ఒప్పందం కుదిరింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా నడుపుతున్నారు మణికంఠ వాళ్ళు అసలు? సుచిత్ర, హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరోసారి పెద్ద ఎత్తున భారీ మొత్తంలో ఎఫిడ్రిన్ను ఈగల్ టీం అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 220 కిలోల విలువ చేసే ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దేశీయంగా 10 కోట్ల రూపాయలు కాగా విదేశాల్లో ప్రస్తుతం 70 కోట్లకు విలువ చేసే ఎఫిడ్రిన్గా ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం బొల్లారంలో ఐడీఏ బొల్లారంలో లైఫ్ సైన్స్ కేంద్రంగా ప్రస్తుతం చూసుకోవచ్చు మనం విజువల్స్లో. ఈ కంపెనీలోనే ఎఫిడ్రిన్ను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం అధికారులకు సమాచారం అందింది. పిఎన్ఎం లైఫ్ సైన్స్ పరిశ్రమలో ఎఫిడ్రిన్ డ్రగ్ తయారు చేస్తున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందడంతో ఈ కంపెనీపై కొద్ది నెలల నుంచి నిఘా పెట్టారు. అంటే సుమారుగా 2024 నుంచి ఇక్కడ డ్రగ్స్ తయారవుతున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ తయారైన ఎఫిడ్రిన్ను పూర్తిగా సుమారుగా 225 కిలోల ఎఫిడ్రిన్ను సిద్ధం చేసి వాటిని జీడిమెట్లలో సాయిదత్త అపార్ట్మెంట్లో శివరామకృష్ణ అనే అతని అపార్ట్మెంట్లో ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు నిన్న ఏకకాలంలో సోదాలు నిర్వహించి ప్రస్తుతం ఈ ఎఫిడ్రిన్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న శివరామకృష్ణతో పాటు అనిల్, అలాగే ఈ కంపెనీకి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న వెంకటకృష్ణ, అలాగే ప్రసాద్లను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి మొత్తం ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 5 నిందితులు ఉండగా 4 అరెస్ట్ చేశారు. మరొకరు ఈ కంపెనీ యజమాని అయిన డైరెక్టర్ అయిన ప్రసాద్ కోసం ప్రస్తుతం పూర్తిగా పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. కాకినాడకు చెందిన శివరామకృష్ణ 2003 నుంచి 2009 వరకు హైదరాబాద్లోని వివిధ కంపెనీల్లో కెమిస్ట్గా పనిచేశాడు. ఆ తర్వాత 2019 వరకు రియల్ ఎస్టేట్లో పనిచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత లాభాలు లేకపోవడంతో తిరిగి కాకినాడకు వెళ్ళిపోయి తన స్వస్థలంలోనే ఆక్వా బిజినెస్ అయితే నిర్వహించాడు. అయితే 2023 నుంచి ఇదే కంపెనీలో అనిల్ అనే వ్యక్తి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. అనిల్కు అలాగే శివరామకృష్ణకు గతంలోనే పరిచయాలు ఉన్నాయి. అయితే శివరామకృష్ణ 2024లోనే అనిల్ను పలుసార్లు కలిసి పెద్ద మొత్తంలో ఎఫిడ్రిన్ తయారు చేస్తే డబ్బులు సంపాదించవచ్చనే ఆశనైతే కలిగించాడు. ఈ ప్రపోజల్ను అనిల్ ఈ కంపెనీ యాజమాన్యానికి సంబంధించి, అంటే పిఎన్ఎం లైఫ్ సైన్స్కి సంబంధించిన యాజమాన్యానికి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ప్రసాద్తో పాటు వెంకటకృష్ణకి అయితే తెలియజేశారు. పెద్ద మొత్తంలో ఎఫిడ్రిన్ తయారు చేస్తే కంపెనీకి కమిషన్ చెల్లిస్తామంటూ అనిల్ అయితే ప్రపోజల్ ఉంచాడు. ఈ ప్రపోజల్ను ఒప్పుకున్న డైరెక్టర్లు ఇద్దరు కూడా ఓకే అనడంతో ఇక్కడ పెద్ద మొత్తంలో 2024 నుంచి పెద్ద మొత్తంలో ఎఫిడ్రిన్ తయారు చేస్తున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ విషయం ఈగల్ అధికారులు శివరామకృష్ణపై గతంలోనే కొన్ని కేసులు నమోదై ఉన్నాయి, డ్రగ్స్ కేసులు. ఈ డ్రగ్స్ కేసుల ఆధారంగా శివరామకృష్ణపై నిఘా ఉంచారు. అయితే తరచుగా ఐడీఏ బొల్లారంలో ఈ కంపెనీకి ఇక్కడికి వచ్చి పూర్తిగా
తరచుగా అనిల్ను కలవడం, అలాగే ఈ కంపెనీకి సంబంధించి పిఎన్ఎం లైఫ్ సైన్స్ కంపెనీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న వెంకటకృష్ణతో పాటు అలాగే ప్రసాద్లను కలవడం ఈగల్ టీం అధికారులకు కొంత అనుమానం కలిగింది. తరచుగా ఎందుకు ఈ కంపెనీని విజిట్ చేస్తున్నాడు, అలాగే వీళ్ళు తరచుగా ఒకే ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా కలుసుకోవడంతో ఈగల్ టీం అధికారులు ప్రత్యేకంగా శివరామకృష్ణపై కొంత అతనిపై కొంత రెక్కి నిర్వహించారు. అలాగే అతను కదలికలను పూర్తి స్థాయిలో ఈగల్ టీం అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ సుమారుగా 225 కిలోల ఎఫిడ్రిన్ను తయారు చేసి దానిని అమ్మకానికి సిద్ధంగా ఉంచేందుకు, అలాగే అమ్మకం చేసేందుకు ప్రస్తుతం జీడిమెట్లలో ఉన్న శివరామకృష్ణ అపార్ట్మెంట్లో సిద్ధంగా ఉంచారు. అయితే ఇదే సమయంలో అందరూ కూడా అటు ఈ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ప్రసాద్ కావచ్చు, వెంకటకృష్ణ కావచ్చు, అలాగే శివరామకృష్ణతో పాటు దొరబాబు అనే వ్యక్తి, అనిల్, వీళ్ళంతా కూడా ఒకే సమయంలో అదే అపార్ట్మెంట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచుకున్నారు. ఎంత మొత్తంలో అమ్మాలి, ఎవరికి అమ్మాలని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సమావేశం నిర్వహించుకుంటున్నారు. అదే సమయంలో ఈగల్ టీం అధికారులు పక్కాగా ఆ అపార్ట్మెంట్లో సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారుగా 225 కిలోల ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే 2024లోనే అనిల్కు శివరామకృష్ణ ఎఫిడ్రిన్ ఎలా తయారు చేయాలి, ఎంత మొత్తంలో ఏ పదార్థాలు మిక్సింగ్ చేయాలని కూడా పూర్తి స్థాయిలో అనిల్కు తెలిపాడు. అలాగే 8 లక్షల రూపాయలు కూడా ఎఫిడ్రిన్ తయారీకి డబ్బులు ఇచ్చాడు. సో ఇప్పుడు కంపెనీని ఇప్పటికే సీజ్ చేశారు అధికారులు. అటు పొల్యూషన్ అధికారులు, నార్కోటిక్ అధికారులు కొద్దిసేపటి క్రితమే కంపెనీలో ఉన్న పలు శాంపిల్స్ కూడా సేకరించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రసాద్ కోసం గాలిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈగల్ టీం అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు. సుచిత్ర.